హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇవి కాదంబరి పుష్పాలండి. ఈ పుష్పాల పేరు అందరూ వినే ఉంటారు. ఈ పుష్పాల పేరు వినగానే నాకు అమ్మవారి పేరు గుర్తొచ్చినట్టుగా ఒక పులకరింతగా అనిపిస్తుంది. మీకు కూడా అలాగే అనిపిస్తుందా? అసలు ఈ పుష్పాలను ఒక్కసారి చూడండి, ఎంత అందంగా ఉన్నాయో. అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది కదా. వీటి నుండి వచ్చే సువాసన కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. మా వారు అవి లోపలికి తీసుకొస్తుంటే వాటి సువాసన ఇల్లంతా వ్యాపించినట్టుగా అనిపించింది. నిజానికి వరలక్ష్మి వ్రతం రోజు ఈ పుష్పాలతో అమ్మవారికి దండ వేసి పూజించాలని అనుకున్నాను. కానీ అప్పటికి ఈ పువ్వులు ఇంకా పూర్తిగా విచ్చుకోలేదు. ఈరోజు అవి అందంగా విచ్చుకున్నాయి. ఈరోజు శ్రావణ మంగళవారం కూడా కదా, అమ్మవారిని పూజించడానికి ఎంతో పవిత్రమైన రోజు కూడా. అందుకే ఈరోజు ఈ కాదంబరి పుష్పాలతో మేము ఎప్పుడూ ఇంట్లో పూజించుకునే చిన్న లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహానికి దండ చేసి సమర్పిస్తే చాలా బాగుంటుందని అనిపించింది. మా వారు తేవడం ఆలస్యం. పువ్వులను ఒక్కొక్కటిగా దండగా గుచ్చి మధ్య మధ్యలో వాటి ఆకులు పెట్టి అందంగా కనిపించడానికి మధ్యలో ఒక గులాబీ పువ్వును కూడా పెట్టాను. ఇలా దండ తయారు చేసి లక్ష్మీదేవి అమ్మవారికి సమర్పించాను. ఈ కాదంబరి పుష్పాలలో అమ్మవారికి దండ చేసి సమర్పించడం నాకు ఎంతో సంతోషంగా అనిపించింది. పూల అందం, ఆ పరిమళం, ఏదో తెలియని అనుభూతి. ఇదంతా మీతో కూడా పంచుకోవాలని అనిపించి ఈ వీడియో చేస్తున్నాను. అమ్మవారి ఆశీస్సులు మనందరి మీద ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం.